హలో నేనైతే నాటుకోడి పులావ్ చేశాను. సో ఫస్ట్‌గా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ అండ్ ఘీ ఏసేసి బిర్యానీ సామాన్లు అయితే యాడ్ చేసేయాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్‌లో ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మిర్చి అండ్ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చికెన్ అయితే యాడ్ చేసేసిన తర్వాత ఇందులో కారం, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ అయితే తేలుతుంది. వాటర్ తేలాక నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్‌కి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేశాను. అది బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్‌లోనే సాల్ట్ చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రైస్ కూడా యాడ్ చేసేసాను. రైస్ యాడ్ చేసేసిన తర్వాత నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ వేస్తే సరిపోతుంది. సో చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. నాకైతే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.